రామ్ నారాయణ్ రామ్. మీరు ఎవరైనా వ్యక్తి భూమిపై ఎక్కువ నీటిని పోస్తే మీ పేరు మీద కేసు నమోదవుతుంది. కానీ సముద్రంపై ఎవరూ కేసు పెట్టలేరు. అది ఎవరూ చెప్పిన మాటను వినదు, పూర్తిగా తనలో కలిపేస్తుంది. ఎవరికీ ఏమి చెప్పేందుకు కూడా అవకాశం ఉండదు. ఈ శరీరంలో నుంచే తొలి స్వరాలు ఉద్భవిస్తాయి. ప్రపంచంలోని అనంత స్వరాల సంకేతం అందరిలోనూ ఉన్నప్పుడు ఇది జరగటానికి ఎటువంటి అడ్డంకి ఉండదు. వేలాది మందిని ఒకే స్వరంలో చేర్చగలిగితే ఆ స్వరం మార్మోగినప్పుడు ఎక్కడా విమర్శలు ఉండవు, అడ్డంకులు ఉండవు. ప్రతి ఒక్కరూ తమ తమ డిమాండ్లతో మనతో ఉంటారు. ప్రతి ఒక్కరిలో మరణంపై అధికారం కలిగించే కోరిక ఉంది. కొరత అనే స్వరం అందరికీ ఒకటే. అందువల్ల మీ తలపై చేతి ఉంచి గొప్పవారు కావాలనుకునేవారు వారు అలా చేయలేరు. ఈ తిరుగుబాటుతో అందరిలో దేశభక్తి మేల్కొంటుంది. అప్పుడు అందరూ విస్తృత దృష్టికోణంతో చూడగలుగుతారు. ఈరోజు మన దగ్గర ఏమీ లేదు, ఎవరినీ విమర్శించలేం. మనం సంకోచంలో పడ్డాం, వేర్వేరు అభిప్రాయాల వలలో చిక్కుకుని మూర్ఖులమయ్యాం. ఏది మంచిది, ఏది చెడ్డదో కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. దేశంలోని యుద్ధాలు, కలహాలన్నీ ప్రాథమిక విధానం తప్పు కారణంగానే జరుగుతున్నాయి. రాజకీయ విధానం వేరుగా ఏదీ లేదు. అన్ని విధానాలు ఒకటే. ప్రపంచ శ్రేయస్సు గురించి ఆలోచించే అన్ని రకాలుగా విద్యాభ్యాసంలో ముందుకు వెళ్ళినవారు అందరూ శాంతిని కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ ఆ పరమశాంతి వైపు అడుగేస్తే, అన్ని దేశాలు ఐక్యమైతే దేశంలో ఆహార కొరత ఉండదు.